చర్మం. చర్మంకున్న స్పెషాలిటీ కనుక మనం చూస్తున్నట్లయితే ఈ చర్మానికి ఎలాంటి స్పెషాలిటీస్ ఉన్నాయని చెప్పామండి. స్కిన్ మానవుని శరీరంలోనే అతి పెద్ద అవయవం అండి. మానవుని శరీరంలో అతి పెద్ద అవయవం, లార్జెస్ట్ ఆర్గాన్ అన్నమాట. లార్జెస్ట్ ఆర్గాన్ ఏంటి అంటే మానవునిలో అతిపెద్ద గ్రంథి అంటేనేమో కాలేయం. అది ఎంత ఉంటుంది? వెయిట్ 1.5 kg ఉంటుంది. మరి మానవుని శరీరంలోని అతి పెద్ద అవయవం అన్నాడంటే, లార్జెస్ట్ ఆర్గాన్ అన్నాడంటే అది చర్మం అండి. ఎంత ఉంటుంది? నియర్లీ 4 kgs ఉంటుందండి. నియర్లీ 4 kgs వెయిట్ ఉంటుంది. మరి ఈ చర్మం కొన్న స్పెషాలిటీ మీకు తెలుసు, స్పర్శ. స్పర్శ అంతేకాకుండా విసర్జక అవయవంగా కూడా పనిచేస్తుందని చెప్పాం. విసర్జక అవయవంగా కూడా పనిచేస్తుందన్నాం. ఇంకా ఏంటి? ఈ చర్మం చూస్తున్నట్లయితే చర్మము అతి పలచగా ఉండే ప్రదేశం కనురెప్పలండి. చర్మము పలచగా ఉండేటువంటి ప్రదేశం కనురెప్పలు. ఎంత ఉంటుంది అంటే 1/2 మిల్లీమీటర్ మందంలో ఉంటుంది. మరి చర్మము ఎక్కువగా మందంగా ఉండేది, చర్మం మందంగా ఉండేటువంటి ప్రదేశం ఏంటి అంటే అరికాళ్ళు అండి. అరికాళ్ళు, అరచేతులు. అరికాళ్ళు, అరచేతులు దీంట్లో 1/2 సెంటీమీటర్ పైన ఉంటాయండి మందం. అరికాళ్ళల్లో అయితే 1/2 సెంటీమీటర్ కంటే ఎక్కువే ఉంటుంది, మందంగా ఉంటాయి. సో కనురెప్పలు పల్చగా, అతి పల్చగా ఉండే చర్మం అతి పల్చగా ఎక్కడ ఉంటుంది అంటే కనురెప్పల్లో, మందంగా ఎక్కడ ఉంటుంది అంటే అరికాళ్ళు, అరచేతుల్లో ఎక్కువగా ఉంటుంది. మరి ఈ చర్మంలో మనకి 2 రకాలైనటువంటి లేయర్స్ ఉంటాయండి. 2 రకాల లేయర్స్ ఉంటాయి. ఏమేంటివి అంటే దీంట్లో బాహ్య చర్మం, ఎక్స్టర్నల్ డర్మ్, బాహ్య చర్మం, ఎక్స్టర్నల్ డర్మ్స్. రెండవది అంతఃచర్మం, ఎండోడెర్మిస్. ఎక్సోడెర్మిస్, ఎండోడెర్మిస్ అంటాం. మరి బాహ్య చర్మంలో ఏముంటాయి? బాహ్య చర్మంలో చూస్తున్నట్లయితే దీంట్లో బాహ్య చర్మంలో మనకి ప్రధానంగా కార్నియస్ లేయర్, కార్నియస్ పొర, మాల్ఫీజియన్ పొర, అలానే ఈ యొక్క వెంట్రుకకు సంబంధించినటువంటి వెంట్రుక అవుటర్ అన్నమాట, కేశము, హెయిర్, ఇవి ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంతఃచర్మంలో చూస్తున్నట్లయితే ప్రధానంగా మనకి గ్రంథులు కనిపిస్తాయండి. గ్రంథులు ఏంటి అంటే ఎస్పెషల్లీ మనకి 3 గ్లాండ్స్ కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో మొదటిది క్షీరగ్రంథులు, మ్యామరీ గ్లాండ్స్. రెండవది స్వేద గ్రంథులు, స్వెట్ గ్లాండ్స్. మూడవది తైల గ్రంథులు, సెబేషియస్ గ్లాండ్స్. సో ఇక్కడ మొదటగా బాహ్య చర్మం చూద్దామండి. ఈ బాహ్య చర్మం చూస్తున్నట్లయితే ఇదిగోండి, ఎపిడెర్మిస్ కనుక చూస్తున్నట్లయితే ఈ బయట వైపున కనిపిస్తూ ఉంటుంది. అలానే లోపలంతా కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కనిపించేటువంటిది ఎండోడెర్మిస్. దీంట్లో పైన మనకి రూట్ హెయిర్ అనేది కనిపిస్తూ ఉంటుంది, హెయిర్ కనిపిస్తుంది. స్వెట్ పోర్స్, స్వేద రంధ్రాలు, అలానే సెబేషియస్ పోర్స్. ఈ యొక్క సెబేషియస్ పోర్స్, తైల గ్రంథుల యొక్క రంధ్రాలన్నీ కూడా మనకి బయట ఓపెనింగ్ ఎక్కడ అయి ఉంటాయి? అవుటర్ లేయర్లోనే, అనగా బాహ్య చర్మంలోనే కనిపిస్తూ ఉంటాయి. ఈ బాహ్య చర్మంలో ఇదిగో మనకి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చూస్తే బాహ్య చర్మంలో పైన ఉన్నటువంటి లేయర్ నాన్ లివింగ్ లేయర్ అండి, కార్నియస్ పొర. ఇది నిర్జీవమైనటువంటి పొర. ఈ కార్నియస్ లేయర్ బయట వైపు ఉంటుంది. ఇది రాలిపోయేటువంటి పొర. ఎందుకు అంటే బయట ఉన్నటువంటి ఈ పొర కొంత కాలానికి, చలికాలమనో వేసవి కాలంలోనో డ్రై అయిపోయి కొంత పొలుసులుగా రాలిపోతూ ఉంటుంది, స్కేల్స్గా.
సో ఇది కార్నియస్ లేయర్, నాన్ లివింగ్ సెల్స్ అన్నమాట దాంట్లో. మరి తర్వాత ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఆ అవుటర్ లేయర్లో దానికి కింద వైపున, కార్నియస్ లేయర్కి కింద వైపున ఉండేటువంటిది మాల్ఫీజియన్ లేయర్ అంటామండి. ఇదిగోండి కింద రెడ్డిష్గా కనపడతా ఉంది చూడండి, ఇది మాల్ఫీజియన్ లేయర్. దీన్నే మనం జెనిషియల్ లేయర్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఎందుకు అంటే మనకి ఇందులో ఉండేవన్నీ కూడా లివింగ్ సెల్స్, సజీవ కణాలు ఉంటాయి. ఈ సజీవ కణాలు ఏం చేస్తాయంటే రాలిపోయినటువంటి పొరస్థానంలో కొత్త చర్మాన్ని ఏర్పరుస్తూ ఉంటాయి, కొత్త కణాలని రైజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఇది మనకి ఈ మాల్ఫీజియన్ పొరని మనకి లివింగ్ సెల్స్ తోటి ఉంటుంది అన్నమాట. ఇక తర్వాత మనకి ఇన్నర్ డెర్మిస్ అండి, లేదా ఈ ఎండోడెర్మిస్ ఏమవుతుంది అంటే ఎండోడెర్మిస్ లోపల చూస్తే మనకి స్వెట్ గ్లాండ్స్, చర్మాన్ని ఉత్పత్తి చేసేటువంటి స్వెట్ గ్లాండ్స్, అలానే సెబేషియస్ గ్లాండ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఇవ్వలేదు, సెబేషియస్ గ్లాండ్స్ కూడా ఉంటాయి. సెబేషియస్ గ్లాండ్స్ అనమాట. ఈ సెబేషియస్ గ్లాండ్స్ స్వెట్ గ్లాండ్స్ చూస్తే ఇవి చుట్టలు చుట్టుకొని ఉంటాయండి. ఇట్స్ ఎ కాయిల్డ్ స్ట్రక్చర్స్ పార్ట్. దీని ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ కాయిల్డ్ స్ట్రక్చర్స్ అనమాట, చుట్టలు చుట్టుకొని ఉంటుంది స్వెట్ గ్లాండ్. దీనికి సంబంధించి ఒక పెద్ద ట్యూబ్ ఒకటి ఉండి అది స్వెట్ పోర్, స్వేదరంధ్రము అనే దాని ద్వారా ఓపెన్ అవుతుంది. ఈ స్వెట్ గ్లాండ్ ఏం చేస్తుందంటే ఇదిగో చర్మం క్రింద ఇక్కడ ఉన్నటువంటి రక్తకేశ నాళికల్లో ఉన్నటువంటి రకరకాలైనటువంటి వేస్టేజెస్ని బయటకు తీసుకొని ఆ వేస్టేజెస్ని గ్రహించి దాన్ని ఎక్కువగా ఉన్నటువంటి ఈ వేస్ట్ మెటీరియల్స్ని, వాటర్ని ఇవేం చేస్తాయంటే స్వెట్ గ్లాండ్ చర్మం కింద ఉన్నటువంటి వాటి నుంచి గ్రహించుకుంటాయి అన్నమాట, చర్మంలో ఉన్న వాటి నుంచి. ఇక్కడ నుంచి ఏం చేస్తాయి, ఇవి ఒక స్వెట్ ట్యూబ్ ద్వారా బయటికి ఒక చిన్న రంధ్రాన్ని ఏర్పరుస్తాయి. దాని ద్వారా మనకి చెమట బయటకు వస్తూ ఉంటుంది. చెమటలో దాదాపుగా ఎక్కువగా ఏముంటుంది అంటే చెమటలో కూడా దాదాపు 90 to 95% వాటర్ ఉంటాయి. దీంట్లో ఎక్కువగా సాల్ట్స్ ఎక్కువగా ఉంటాయండి. అందుకనే మనకి చెమట ఎలా ఉంటుంది, ఉప్పగా ఉంటుంది. సోడియం క్లోరైడ్స్ వాటికి సంబంధించినటువంటి కంటెంట్ అంతటిని కూడా, వేస్ట్ కంటెంట్ అంతటి కూడా ఇది పీల్చుకొని ఏం చేస్తుంది, స్వెట్ గ్లాండ్స్ బయటికి నెడుతూ ఉంటాయి. నెక్స్ట్ సెబేషియస్ గ్లాండ్స్ అండి. ఇవి వాస్తవానికి ఈ సెబేషియస్ గ్లాండ్స్ ఎలా ఉంటాయంటే ఇవి ఒక సంచి లాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయండి, సంచిలాగా ఉంటాయి. అంతేగాని ఇట్లా కాయిల్ స్ట్రక్చర్లో ఉండదు, సంచి లాంటి నిర్మాణం ఉండి దీనికి కూడా ఒక ట్యూబ్ ద్వారా బయటికి, సెబేషియస్ ట్యూబ్ ద్వారా బయటికి ఎక్స్టర్నల్ లేయర్లో ఒక రంధ్రం ద్వారా బయటకు ఓపెన్ అవుతాయి. దీని నుంచి ఆయిల్ అనేది, తైలము, దీన్నే మనం సెబమ్ అని పిలుస్తూ ఉంటామండి. సెబేషియస్ గ్లాండ్స్ నుంచి వచ్చేది ఏంటిది అంటే సెబమ్, తైలం అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే చర్మాన్ని ఎల్లప్పుడూ ఆయిలీగా ఉంచుతుందండి, ఆయిలీగా ఉంచుతుంది. అంటే తేమగా, కొంచెం జిగురుగా ఉంచుతుంది. ఎందుకంటే చర్మము డ్రై అయిపోయింది అనుకోండి, స్కిన్ ర్యాషెస్ రావటం, ఒక రకమైనటువంటి మంట, ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. అందుకని చర్మము ఎప్పుడు కూడా మృదువుగా ఉంచడానికి, కొంచెం ఆయిలీగా ఉంచడానికి ఈ సెబేషియస్ గ్లాండ్స్ అనేవి సహాయపడుతూ ఉంటాయి. ఇక ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ ఇంటర్నల్ డెర్మిస్లో మనకి అతి ప్రధానంగా రూట్కి సంబంధించిన, హెయిర్కి సంబంధించిన రూట్ మూల భాగం అనేది ఉంటుందండి. దీన్నే హెయిర్ రూట్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం, హెయిర్ బల్బ్ అంటాం. హెయిర్ బల్బ్ వచ్చేసరికి అంతఃచర్మంలో ఉంటుంది. రిమైనింగ్ హెయిర్ పార్ట్ అంతా కూడా ఎక్కడ ఉంటుంది, మనకి అవుటర్ లేయర్లో కనిపిస్తూ ఉంటుంది.